నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో 23 మంది మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. అందులో 4 వైసీపీలో చేరారు. ఇక వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలి గిరి, వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాంలు అప్పట్లో టీడీపీని వీడారు. అయితే వీరంతా తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘకాలం సాగారు. తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో అందరూ ఓడిపోయారు. అందుకే తిరిగి టీడీపీ గూటికి చేరేందుకు డిసైడ్ అయ్యారు. అయితే ఇందులో వల్లభనేని వంశీమోహన్ తప్పించి మిగతా 3 తాము పార్టీలోకి వచ్చేస్తామని టీడీపీ సీనియర్లతో రాయబారాలు నడుపుతున్నారు. అయితే చేరికల విషయంలో టీడీపీ నాయకత్వం ఫుల్ క్లారిటీతో ఉంది. అటువంటి వారిని చేర్చుకోకూడదని తీర్మానించింది. ప్రధానంగా వ్యాపారాలు చేసుకునే వైసీపీ నేతలు ఇప్పుడు టీడీపీ వైపు ఆశగా చూస్తున్నారు. విశాఖకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిని కాపాడుకునేందుకే ఆయన వైసీపీలోకి వెళ్లారు. అప్పట్లో జగన్ సర్కార్ ఆ విద్యా సంస్థలను టార్గెట్ చేసుకోవడంతోనే భయపడి టీడీపీని వీడారు. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు కూడా చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడంతో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆయన సైతం భయపడిపోతున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత నుండే ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ టీడీపీ నుంచి అంత సానుకూలత రావడం లేదు. గంటా శ్రీనివాసరావు వద్దని వారిస్తున్న ఆయన సన్నిహితులు ఒకరు వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయన సైతం వెనక్కి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విశాఖ నేతల విషయంలో టీడీపీ నుంచి అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరికల విషయంలో చంద్రబాబు కఠినంగా ఉన్నారు. గతంలో పార్టీని విడిచిపెట్టి వెళ్లిన వారు తిరిగి చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విడిచిపెట్టే నేతల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. అయితే చాలా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్లు వైసీపీ నుంచి చేరికలకు ప్రోత్సహిస్తున్నారు. ఇక వివిధ కారణాలతో వైసీపీలోకి వెళ్లిన తమ అనుచరులను తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధినేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఈ చేరికల విషయంలో నేతలు సతమతమవుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.